హై వ్యూర్స్. ఒకళ్ళిద్దరు చేసే పనుల వల్ల ఆ కులానికి, ఆ ఊరికి, ఆ ప్రాంతానికి, ఆ మతానికి తెలిసి తెలియకుండానే కొన్ని మరకలు అంటుకుంటూ ఉంటాయి. అలా బంగ్లాదేశ్లో డాక్టర్ని ఘోరాతి చంపేశారు కదా. ఆ కేసు సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఇస్తూ ఉంటే కింద కొంతమంది కామెంట్లు పెడుతున్నారండి. సారీ, రివీల్ చేయక తప్పటం లేదు. వాళ్ళ పేర్లు ముస్లిమ్స్ పేర్లా ఉన్నాయి. ఏమెట్టారు తెలుసా? నేను బెంగాల్లో రాష్ట్రపతి పాలన వచ్చిందని పెడితే అసలు నీకు బెంగాల్ రాష్ట్రపతి పాలన అంటున్నావే, అసలు నీకు తెలుసు రాష్ట్రపతి పాలన ఇప్పుడు వచ్చిందో ఏంటో. ఇంకొకటి వచ్చి ఇంకొకలా పెడుతున్నారు. మిగతా మళ్ళీ కొంతమంది పాపం ఏ జరిగినా తప్పేనండి, వాళ్ళు వదలొద్దండి అని ఇంకొంతమంది పెడుతున్నారు. అండ్ మణిపూర్లో జరిగినప్పుడు ఈ బీజేపీలో రెస్పాండ్ అవ్వాలి, ఇప్పుడు రెస్పాండ్ అవుతాం, పోనీలు ఎప్పుడైనా సరే శిక్ష పెట్టాలని అన్నారు. వాళ్ళు ముస్లిమ్సే. నేనేమన్నాను, ఇక్కడ గతంలో చెప్పున్నా, ముస్లింల్లో తక్కువ శాతం మంది ఘోరాతి ఘోరంగా ఉండే బ్యాచ్ ఉంటారు. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకంతా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంలో టెర్రరిస్టులు మొత్తం మీరు చూడండి, ఆల్మోస్ట్ ముస్లిమ్సే. మరలా ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులు అంటే కాదు. మరలా లాజిక్ అర్థమైందా? సో అటువంటి వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళని దూరం పెట్టండి. వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తా. ఒరే బాబు, ఏ రాష్ట్రంలో అయినా సరే శాంతి భద్రత విఘాతం కలుగుతూ ఉంటే, ప్రజలన్న వాళ్ళు తిరగబడుతూ ఉంటే, అక్కడిక పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయకపోతే ఆబ్వియస్లీ దెన్ రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రూల్స్ అనేవి వైలేట్ చేసే విధంగా అక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు మొత్తం తిరగబడుతూ ఉన్నారు, ఈ పాలన వద్దు, ఈ పాలన వద్దు అని చెప్పేసి. దాన్ని ఇంకేం చేస్తారు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి కానీ అండ్ అధికారం ఉన్నటువంటి వాళ్ళు చేజేతర తప్పుల్ని కవర్ చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి సిబిఐ వాళ్ళు కానీ ఇప్పుడు ఆధారంగా సబ్మిట్ చేస్తే దాన్ని ఇమీడియట్గా మమతా గారి నుంచి గవర్నమెంట్ పడిపోయింది. ఈ మాట తెలియని మొండా కొడుకులు మీరు అనకూడదు, కానీ బూతులు వస్తున్నాయి. మీరు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతానికి ఏం మనుషులు అసలు మీరు? నాకు అర్థం కాదు అసలు. ఒక జర్నలిస్ట్ కూడా ఆ మాట క్రాస్ చెక్ చేసుకున్నా. చెత్త వల్ల భారతీయులుగా బతకండి రా, పాకిస్తాన్ వెదవల్లా కాదు. మీకు మోడీ అంటే వ్యతిరేకత ఉంటే ఉండొచ్చుగా, జరిగిన ఇన్సిడెంట్ అని చూడకుండా మమతా బెనర్జీ కాలు నాగుతారంటారే, లేకేత వల్ల. సో పాయింట్కి వస్తున్నాయండి. నేను మార్నింగ్ ఇచ్చిన వీడియో ఉంది కదా, ఆ వీడియోలో కూడా నాకు ఇన్పుట్స్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఈ ఆర్జిగర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఒక డాక్టర్, చదువుతున్నటువంటి పర్సన్. వాళ్ళు మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఇచ్చారు అప్డేట్స్. వాళ్ళు నాకు పంపిస్తూ ఉంటే మరలా అవి నేషనల్ మీడియాలో చెక్ చేసుకొని తెలిసిన మరలో కొంతమంది డాక్టర్స్ని అడుగుతూ అప్పుడు 1 by 1 పాయింట్స్ వైజ్ ఇస్తున్నా. ఈవెన్ ఇందాక కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు మెసేజ్ చేశారు. డాక్టర్, తాను ఎండి, సేమ్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అన్నట్టు. ఇప్పుడు చనిపోయింది కదా పాపం, అలా ఆమె చదివే ఈమె కూడా చదివింది. కర్ణాటకలో చేస్తున్నారు ఎంబీబీఎస్, మన తెలంగాణలోనే. ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె చెప్తుందండి, అసలు పాపం ఎంత కష్టపడి చదువుతామో సార్, తీరు అంత చదువు చదివితే ప్రాపర్ వేలో మాకు ఇవ్వాల్సిన డబ్బు ఎవరు? ఆసుపత్రి వాళ్ళు. పోనీ పేషెంట్లు అన్నా మమ్మల్ని గౌరవంగా చూస్తారంటే ఏ కొంచెం తేడా వచ్చినా దారుణంగా మాతో మాట్లాడతారు. బాధేస్తుంది సార్. ఓ రకంగా డాక్టర్లకి భారతదేశంలో విలువ లేదు సార్. కష్టమో నష్టమో ఇంక ఫారిన్ వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది సార్ అని చెప్పేసి పాపం భలే బాధను వ్యక్తం చేసి. దెన్ మహంతి వెంకట్రావు గారు ఉంటారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ లా చేస్తున్నారు, ఈనాడులో చేస్తున్నారు. వాళ్ళ కూతురు డాక్టర్ చేస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ ఆయన కూడా వైద్య విద్యకు సంబంధించి ఎంబీబీఎస్ చదివేటోళ్ళు కానీ, ఎండీ చదివే కానీ, డిఎం చదివేలకు సంబంధించి ఆ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆసుపత్రులు వచ్చే ఫెసిలిటీస్ వైజ్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి మధ్యలో వాళ్ళు పుల్లబెట్టి ఎలా ఉంటాయండి మొత్తం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. ఈ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఆయన నెంబర్ ఆఫ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే వస్తున్నారు, ఫేస్బుక్లో కానీ పర్సనల్గా కానీ. నాకు అప్పుడు కూడా అనిపిస్తుంది, అరే అసలు భారతదేశంలో డాక్టర్ చదువు అసలు వద్దా? అండ్ ఒకవేళ చదివినా సరే దానికి విలువ లేదా అనిపిస్తుందండి. ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించి ఎంత దారుణం అంటే, ఆ కాలేజీ ఓ రకంగా తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏటీఎం లాంటిదండి. ఇది క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా. ఆ ముండా కొడుకు ఉన్నాడు కదా, సందీప్ ఘోష్ అనేవాడు, మన ప్రిన్సిపాల్గా ఉన్నాడు. చిన్నపిల్లలు ఏమనుకోవద్దమ్మా, బాధలో మాటలు వస్తాయి నాకు, తట్టుకోలేకపోతున్నా. సందీప్ ఘోష్ ఆ చెత్త నా కొడుకు మొన్న ఏం చెప్పాడండి, నాకు పిల్లలు ఉన్నారు, ఈ పాపని కాపాడలేకపోయాను, నాకు ఉంటాను అర్హత లేదు అని రాజీనామా చేశాడా? 24 గంటలు కూడా కాదు, 12 గంటలు గడవడానికి ముందే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ పదవి ఇచ్చారు.
ఈ విషయం కోర్టు తెలిసి చెప్పించకూడతాను యాదవ్ ముందు నువ్వు తక్కువరా లాంగ్ లూప్ మీద వెళ్ళరా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇంత హెవీగా చెప్పలేదు, వాళ్ళు చెప్పరట, నేను చెప్తున్నా లాంగ్ లూప్ మీద వెళ్ళరా బాబు నువ్వు అన్నారు. అండ్ ఆ నేషనల్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అసలు ఇటువంటి మా కాలేజీకి ప్రిన్సిపల్ ఏంటర్ బాబు అంటే ఏంటి, వీడి వెనక ఉన్నది టీఎంసీ లీడర్లు. ఎందుకు ఈ కాలేజీలో ఏది ఈ ఆర్జికర్ రాధా గోవింద్కర్ మెడికల్ కాలేజీలో అంత డబ్బు 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 డబ్బు, పేరుగా ప్రభుత్వ వైద్య కళాశాల, కానీ ఒక అసైన్మెంట్ సబ్మిట్ చేయాలన్నా, కోర్స్ కంప్లీట్ అయిందన్నా, నీకు ఏదన్నా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ప్రతి దానికి డబ్బు. అలా పాపం ఈ అమ్మాయిని కూడా డబ్బు విషయంలో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడితే నావన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అసలు ఏంటి డబ్బు డబ్బు అని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేయడం. అండ్ దీనికన్నా ముందు మాట చెప్పండి, ఇందాక మనం పిచ్చి కోపం చదువుకో సందీప్ ఘోష్ మీద. ఈ సందీప్ ఘోష్ సంబంధించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ అతని భార్య యొక్క బంధువులు కానీ ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా, వాళ్ళ ఆవిడ సిజేరియన్ అయ్యి ఉంది, సిజేరియన్ అని తెలుసు కదా, ఆపరేషన్ బిడ్డను తెస్తారు, దెన్ బొడ్డు దగ్గర కుట్లేస్తారు. ఇంట్లో ఉంటే సిజేరియన్ అయినటువంటి 10 రోజుల కంటే అండి ఏదో విషయం మీద చెత్తనప్పుడు కూడా డాక్టర్ కదా, ఆ విషయం కూడా మర్చిపోయి అయితే సిజేరియన్ అయిన పర్సన్ కొట్టకూడదని తెలియకుండా కడుపెద్దంటే ఏంటంటే వాడు ఇమ్మీడియట్ కుట్లు వెళ్ళిపోయి అంట. ఇప్పుడు చెప్తున్నారు ఆ సందీప్ ఘోష్ అనేవాడు పరమ దుర్మార్గుడండి అని. ఈ కాలేజీలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఈ సందీప్ ఘోష్ అనేవాడు ప్రిన్సిపాల్గా ఉంటూ కొన్ని డిపార్ట్మెంట్లో డీన్లు హెచ్ఓడి వీళ్ళంతా కలగలిపి దందా కాలేజీకి సంబంధించిన మెడికల్ కాలేజీకి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి వచ్చే మెడిసిన్ విషయంలో కానీ, పేషెంట్ల విషయంలో కానీ, పేషెంట్ బెడ్ల విషయంలో కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ, స్టూడెంట్స్ సంబంధించేసి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఆ ఫీజు ఈ ఫీజు అది ఇదంటూ దందా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ టీఎంసీ పార్టీ నాయకులకు సంబంధించిన పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారు, వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోతే దానికి సంబంధించి అదొక దందా. ఈవెన్ ఈ డ్రగ్స్ సప్లై కూడా మరల ఎక్కడి నుంచి టీఎంసీ వాళ్ళకాడ, దానికి డబ్బులట. కాలేజీలో మీకు నచ్చింది చేసుకుంటారా, మాకు కొంత డబ్బు పంపించండి చాలు. టీఎంసీకి ఏదైనా డబ్బు అవసరం ఏంటంటే ఈ కాలేజీలో ఈ ఆసుపత్రిలో ఏదో ఒక ఫీజులు ఏదో ఒక హడావుడు చేసి డబ్బులు పంపిస్తూ ఉంటారంట. అండ్ పేరుకే అది కాలేజ్ అని కానీ మొత్తంగా టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇదిలో నడుస్తున్నది అన్న ఫీలింగ్ ఉంటుందంట అక్కడ అందరికి కూడా. ఈ విషయాలన్నీ కూడా ఈ అమ్మాయి పాపం క్వశ్చన్ చేస్తే ఇది ఉంటే ఎలాగే ఉండేదిరా, వద్దునే దీని అసలు ఉండవద్దు అని చెప్పి డిసైడ్ అయ్యి ఆ రోజు ఆమెని ముందుగానే కొంతమంది ప్లాన్డ్గా ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి రేప్ చేసి చంపేసి దెన్ ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఎవడైతున్నాడు బీహార్ వాడు అక్కడ కాలేజ్ దగ్గర పోలీస్ అవుట్ పోస్ట్ పనిచేస్తున్నాడు కదా, వాడు ముందుగా నీ మీద కన్నేసి ఉండటం, ఆల్రెడీ ముందు మాట్లాడుకుంటాం వీళ్ళంతా. అప్పుడు ఇంకా వాడిని నీకు మంచి గిఫ్ట్ సెమినార్ హాల్లో ఉంది వెళ్ళరు అని చెప్తే వాడు వచ్చి ఇంకా ఘోరంగా చేస్తున్నారు. అప్పటికి ఆమెకు సంబంధించి కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకొని పెదవులు కొరికేసి ఉన్నాయి. తర్వాత బాడీలో బాటం వెజిన్ దగ్గర కటి భాగం అంటారు, అక్కడ ఎముక ఇరిగిపోయి ఉంది, కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి, చేతులు ఇరిగిపోయి ఉన్నాయి, ఏళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి. ఎంత ఘోరంగా అంటే ఒక పిచ్చి కుక్కను కానీ చావని కొడతాను చూసామా, ఒక పామును కానీ నా బిడ్డను కాటేస్తాను అని చెప్పి దారుణంగా చంపుతాను చూసామా, అంతకన్నా ఘోరంగా ఆ అమ్మాయిని చంపేశారండి. ఆ సంజయ్ రాయ్ అనే వాడికి చంపినటువంటి బాడీలని రేప్ చేయటువంటి వీడియోలు చూసి ఆడు ఆ రేంజ్లో ఆమెను చేశాడు. దానివల్ల అప్పటికే ఆ బాడీలో స్పెర్మ్ అనేది ఆల్రెడీ కొంతమంది నిండిపోయింది, అదొక వీడిది మొత్తం కలగలిపి 150 ml. అది కూడా మరల ఎలాగా మార్చి మరల ఒకరి నుంచి ఒకరు రేపులు చేశారు. మనుషులేంటి అసలు వాళ్ళు? సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ వేలా కనుక చేస్తే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది పార్టీ గుర్తింపే రద్దయిపోయింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి పోయింది అనమాట. చివరిగా 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తే ఈ వీడియో. ఆ పాప తండ్రి ఉన్నాడు కదండి, ప్రభుత్వం నీ బిడ్డ మరణానికి కాంపన్సేషన్ ఇస్తున్నామయ్యా అంటే ఏమన్నాడు తెలుసా? నా బిడ్డ మరణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మీరు కాంపన్సేషన్ ఇస్తూ ఉంటే అది తీసుకుంటే నా బిడ్డ ఆత్మ శాంతించదు, నాకు ఈ డబ్బు వద్దంటూ నా బిడ్డను ఎవరైతే ఇంత ఘోరంగా చంపారో ఒక్కడ కాదు ఆ గ్రూప్గా చేశారు వాళ్ళందరూ కూడా పట్టుకొని శిక్షించండి, అప్పుడు నాకు నిజమైన న్యాయం మీరు చేసినట్టు అని తప్పి డబ్బు నాకు వద్దు తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఇలా కానీ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కనుక చేయగలిగితే అప్పుడు అసలైన దోషులు శిక్ష పడింది. ఎప్పుడైతే కాంపన్సేషన్ తీసుకుంటున్నారో
దెన్ నెమ్మదిగా కేసు డైల్యూట్ అయిపోతాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 2019 2024 వరకు జరిగింది. మరలా ఇక్కడ వైసీపీ కుక్కలాగా వచ్చి ఎక్స్ట్రా ఇది చేయకండి. 2019 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం మీరు గమనిస్తే ప్రతి చోట జరిగిన ఘోరాలకు సంబంధించి ఎంతకంత డబ్బులు ఇవ్వటం ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు సైలెంట్గా ఉంచేయటం, ధర్నాల్లో నిరసనలో అండ్ దోషులకు వచ్చేసి మరలా ఏం చేస్తారు, కొద్ది రోజులు మరలా బెయిల్చి బయటకు పంపుతారు. మీరు అవునా కదా క్రాస్ చెక్ చేసుకోండి. ఒక చెరుకుపల్లి కానీ ఒక నర్సాపేట కానీ ఇలా బోల్డ్ అన్ని. సో ఎక్కడున్నాం? తండ్రికి సంబంధించి నాకు వద్దురా బాబు డబ్బులు, నా బిడ్డకు న్యాయం జరగాలి. ఇంకొక మాట చెప్పారు, ట్వింకిల్ కన్నా ఈమె వచ్చేసి అక్షయ్ కుమార్ వాళ్ళ వైఫ్, మన తెలుగులో సీను అనే సినిమా వెంకటేష్తో ఆ సినిమా నడుస్తుంది. సో ఆమెకు ఒక పాప ఉంది. తన మాట చెప్పింది, నా వయసు 50 సంవత్సరాలు, కానీ ఇప్పటికీ నా బిడ్డకు ఒక మాట చెప్పలేకపోతుంది. ఏమని? ఒంటరిగా బయటకు వెళ్ళి చెప్పలేకపోతుంది, భయం వేస్తుంది, తను తిరిగి వచ్చిందో లేదని చెప్పేస్తుంది. ఎస్, నేను నీ మాట. నాకు మోడీ అంటే అభిమానం ఉండొచ్చు కాక, తృణమూల కాంగ్రెస్ పార్టీ నాకు చీ అనిపిస్తూ ఉండొచ్చు కాక, ఒక భారతీయుడిగా నేను గొప్పగా మాట్లాడుతూ ఉండొచ్చు కాక నా దేశం గురించి. కానీ ఈరోజు నేను ఓపికగా చెప్తున్నా, ఆడబిడ్డను ఒంటరిగా బయటికి పంపాలంటే భయం వేస్తుంది. పగలైనా రాత్రి అయినా. రాత్రి అయితే ఆమెను పక్కన పెట్టుకుని వెళ్ళాలన్నా భయం వేస్తుంది, పగలంటే ఆ ఒంటరిగా వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అంత దారుణమైన దరిద్రమైన సొసైటీ మనం బతుకుతూ ఉన్నాం. ఎందుకంటే డబ్బున్నోడికి అధికారం ఉన్నోడికి శిక్షలు పడతలే ఈ దేశంలో. దిక్కుమాలినటువంటి న్యాయ వ్యవస్థ వల్ల పనికిమాలిన ముండా కొడుకులు లాయర్లుగా ఉండటం వల్ల, అది కూడా ఎలాగా, వాడు క్లయింట్ తప్పు చేసాడని తెలుసు, లాయర్కి మొత్తం చెప్తాడు, అయినా సరే డాక్టర్ దగ్గరికి హంతకుడు వచ్చినా వాడిని కాపాడాలన్నట్టు ఒక లాయర్గా నా దగ్గర తప్పు చేసి వచ్చినా నేను వాడిని కాపాడతా అన్నట్టు తయారవుతున్నారు. ఒరే మీరు ఒక మీ అమ్మ నాన్నలకు పుట్టారు, అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇక్కడి నుంచి, ఓకేనా? మీ వృత్తికి సంబంధించి చెప్పింది ఏంటి? మీ న్యాయం, మీ న్యాయస్థానాలు, మీరు చదువు ఏం చెప్పిద్దిరా మీకు? ఒక జర్నలిస్ట్గా నాకు కానీ, ఒక ఎంబీఏ చదివిన వాడిగా కానీ ఈ జర్నలిజం కూడా చేస్తున్నా. ప్రతి దానిలో కూడా నాకు చెప్పేది ఏంటంటే ఎథిక్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, అంతే తప్ప మీ వృత్తికి సంబంధించి మీరు గెలవడమే ముఖ్యం, నిన్ను ఆశ్రయించిన వాడిని కాపాడితే ముఖ్యం ఎక్కడా చెప్పలేదురా, ఎవడు చెప్పలేదురా. మన దేశంలో నిజమైనటువంటి దుర్మార్గులు, దేశద్రోహులు, దుర్మార్గులు 2 ఉన్నారంటే తప్పు చేసిన వారి పట్ల వాదించే లాయర్లు, ఇక ఆ తర్వాత జడ్జిమెంట్ ఇన్ టైంలో ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా వాయిదాలు వేయటాలు, డిలే చేయటాలు, తీర్పు రిజర్వ్ ఉంచటాలు, అండ్ క్షమాపేక్ష అంటే ఓవర్ యాక్షన్ చేయటాలు, ఇలా చేసే జడ్జిలు ఉన్నారే వాళ్ళు నిజమైనటువంటి మన భారతదేశానికి ద్రోహులన్నా, దేశానికి చీడ పురుగులు అనేది ఇటువంటి వాళ్ళే. నా మాట నాకు కట్టుబడి ఉంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఒక భారతీయుడిగా నాకు వాక్ స్వతంత్రం ఉంది, ఓ మనిషిగా ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పే ఇది నాకుంది. అందరిలాగా సొల్లు కబుర్లు చేయటాలు, లేదన్నప్పుడు అందరిలాగా సాంప్రదాయాన్ని శుద్ధపోసని చెప్పేసి నా వల్ల కావట్లేదా బాబు. ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా డాక్టర్ కోర్స్ చేద్దాము అని అనుకున్నా కానీ వద్దామని చెప్పాలని ఫీలింగ్ వస్తున్నా. డాక్టర్గా చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అసలు ఏం దొరుకుతుంటే అడగాలనిపిస్తా. లాస్ట్ 2-3 ఇయర్స్గా నా ఛానల్ పెట్టిన తర్వాత నేను వీడియోలు ఇస్తున్నా, అవి పై అధికారుల దృష్టి కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి, అండ్ సొసైటీలో ఆల్మోస్ట్ అంతా గమనిస్తుంటారు కాబట్టి, కామెంట్ కొంతమంది పెడతారు, బట్ ఆల్మోస్ట్ అంతా గమనిస్తూనే ఉంటారు నా వీడియోలు, ఛానల్స్ అన్నీ. నాకు 4-5 సార్లు ఈ వైద్య విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించే నన్ను వీడియోలు చేయమని కానీ, అక్కడ అసలు ఏం జరుగుతుంటే చెప్తా విని కానీ, లైక్ ఈవేలో. అంతెందుకండి, డాక్టర్ కోర్స్ అయిపోయింది, డాక్టర్గా వాళ్ళు ఉన్నారు, ఈవెన్ వాళ్ళకి సంబంధించి కూడా లైసెన్స్ విషయంలో కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి. ఈవెన్ వాళ్ళు లైసెన్స్ రెన్యువల్ చేసుకునే విషయంలో కూడా, ఒక ఆసుపత్రి పెట్టుకున్నారు, దానికి లైసెన్స్ రెన్యువల్ అన్నప్పుడు కూడా ఆ రెన్యువల్ చేసి సరైన సిబ్బంది కూడా ఉంటారు. మీకు తెలుసా? మీకు బాగా తెలిసినప్పుడు పోస్టులు పెడుతూ ఉంటా. ఒక డాక్టర్ ఒక సందర్భంలో తెలంగాణలో వెలుగు పత్రిక సంబంధించి మిత్రుడు ఒక చిన్న ఆర్టికల్ లాంటివి రాశాడు. ఏంటని చెప్పి చూసా, వాళ్ళంతా కూడా క్షణం ఖాళీ లేనటువంటి డాక్టర్లు, కానీ ఆడకొచ్చి రోజుల తరబడి గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే లైసెన్స్ రెన్యువల్. మరి అంతమంది లేరంటే స్టాఫ్ లేరు అక్కడ. ఒక ప్రభుత్వ విభాగంలో డాక్టర్లకు సంబంధించి, వాళ్ళ ఆసుపత్రులకు సంబంధించి లైసెన్స్ రెన్యువల్ చేసే దానికి సంబంధించి సరైన స్టాఫ్ లేరు. ఏం చేస్తారు తెలుసా? మనం కుళాయిల దగ్గర కానీ బిందులు పెట్టి, రాళ్ళు పెట్టి ఇలా చేస్తాం కదా, బుక్లు పెట్టి పాస్ పుస్తకాల దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు అలా వాళ్ళు పెట్టేసి ఊరిపైన వాళ్ళు వెళ్ళిపోయినారు. అక్కడ ఎవరు ఉండి ఫలానా రోజులు వచ్చినప్పుడు ఫోన్ చేసి చెబుతున్నారంట. చెయ్యి
ఏం వ్యవస్థరా, ఏం సిస్టమ్ రా బాబు అనిపిస్తా ఉంది. లంచాలు లేకుండా పనులు నడవు. అండ్ ప్రేరిక ప్రభుత్వ ఉద్యోగులు లక్షల శాలరీలు, కానీ లంచం లేనిది వాడికి నిద్ర పట్టదు. అండ్ ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యాలయాలు, కానీ అడుగడుగున రాజకీయ జోక్యం, అధికారుల జోక్యం, కులం, మతం. ఇందిరా అసలు ఈ వ్యవస్థ ఏంటిరా అసలు? మన చంద్రచూడ్ గారు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుగా ఉన్నటువంటి చాలా గొప్ప ఆయన. కనీసం ఆయన ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తారని కోరుకుంటూ ఉన్నా. కనీసం ఈ పశ్చిమ బెంగాల్ డాక్టర్ ఇష్యూకి సంబంధించి మరలా మేజర్ అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాను. ఇందులో తప్పు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పడే వరకు అప్డేట్స్ ఎప్పుడన్నా సరే, ఎంత ఇంపార్టెంట్ వీటిని ఆపి ఇవే నేస్తా.